నటి సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీం సంచలన తీర్పు, లొంగిపోవాలని సిద్ధార్థ్ రెడ్డి ఆదేశం. తెలుగు సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు ఇచ్చింది. 2 దశాబ్దాలుగా సాగుతున్న ఈ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పునిచ్చింది. ఆమె మృతికి కారణమని భావిస్తున్న సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. తెలుగు సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు నిన్న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ప్రత్యూష ఆత్మహత్యకు సిద్ధార్థ్ రెడ్డి కారణమని భావిస్తున్న సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్ కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. తెలుగు సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. 2 దశాబ్దాలుగా సాగుతున్న ఈ కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. ఆమె మృతికి కారణమని భావిస్తున్న సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్ కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఆయనను 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. సిద్ధార్థ్ రెడ్డికి గతంలో సెషన్స్ కోర్టు 5 సంవత్సరాల జైలు శిక్ష విధించగా సుప్రీంకోర్టు శిక్షను 2 సంవత్సరాలకు కుదించింది. గత ఏడాది నవంబర్లో తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు ఈ రోజు తుది తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మనోజ్ మిశ్రా, మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ తుది తీర్పును వెలువరించింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రంగప్రవేశం చేసిన ప్రత్యూష అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తన అందంతో తక్కువ సమయంలోనే మంచి సినిమాల్లో నటించింది. తన అందం, అభినయంతో, నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. అలాంటి ప్రత్యూష చిన్న వయసులోనే మరణించడం అప్పట్లో అటు చిత్రసీమను, రాష్ట్ర ప్రజలను తీవ్ర కలకలం సృష్టించింది. దీన్ని ఇప్పటికీ ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా ఈ కేసు విషయంలో నాటి పోలీసు విచారణ పైన ఎన్నో అభ్యంతరాలతో పాటు ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ప్రత్యూష ఆత్మహత్య కేసులో అప్పటి ప్రభుత్వంలో ఉన్న పలువురు మంత్రుల కుమారుల హస్తం ఉన్నట్టు కూడా ఆరోపణలు వెల్లడయ్యాయి. దీంతో ఈ కేసును సిబిఐకి అప్పగించిన నాటి రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపిన సిబిఐ సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష మరణానికి ప్రోత్సహించినట్లు పేర్కొంటూ నిందితుడిగా చేర్చింది. దీంతో ఆయనకు 7 ఏళ్ల శిక్ష విధించింది. దీనిపై ప్రత్యూష తల్లి హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు సిద్ధార్థ్ రెడ్డికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లేవని అతని జైలు శిక్షను 2.5 ఏళ్లకు కుదించింది. అనంతరం 2011లో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రత్యూష కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. దీనిపైన సుప్రీంకోర్టు విచారణ జరపడం మొదలుపెట్టింది. అలా అప్పటి నుంచి సుమారుగా 14 ఏళ్ల పాటు సుప్రీంకోర్టులోనే ఈ విచారణ కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ రోజున తుది తీర్పును వెల్లడించింది సుప్రీంకోర్టు. అసలు ఏం జరిగింది, ఈ ప్రత్యూష కేసులో ఏం జరిగింది ఒకసారి వివరాలు చూద్దాం. ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమలో పడ్డారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్ళగా సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. అయితే 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం 7:30-8 గంటల మధ్య వారిద్దరు విషం తాగిన పరిస్థితిలో కనిపించారు. వెంటనే వారిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ ప్రత్యూష చికిత్స పొందుతూ 24వ తేదీన తుది శ్వాస విడిచారు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థ్ రెడ్డి ప్రాణాలతో బయటపడి డిశ్చార్జ్ అయ్యాడు. కూల్ డ్రింక్లో పురుగుల మందు కలిపి తాగినట్లుగా ల్యాబ్ రిపోర్ట్లో తేలింది. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష చనిపోయారని రిపోర్ట్ తెలిపింది. ఊపిరి ఆడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 3 వైద్య బృందం నివేదిక ఇచ్చింది. ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు మరియు ఆత్మహత్య యత్నం చేసుకున్నందుకు సిద్ధార్థ్ రెడ్డికి 5 సంవత్సరాల జైలు శిక్షను హైదరాబాద్ సిటీ మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు జడ్జి విధించారు. దీనిపై సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానా 50,000కు పెంచుతూ 2011లో డిసెంబర్ 20న తుది తీర్పు వెల్లడించింది. దీనిపై సిద్ధార్థ్ రెడ్డి అటు ప్రత్యూష తల్లి సరోజినీదేవి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తుది తీర్పును నవంబర్లో రిజర్వ్ చేయబడి ఉంచింది. మృతురాలి మరియు నిందితుడు ఇద్దరు కలిసి పురుగుల మందు తీసుకున్నందువల్ల ఆత్మహత్యకు ఉసిగొల్పడని అంశం ఉత్పన్నం కాదని సిద్ధార్థ్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, ఎల్ నరసింహారెడ్డి కోర్టులో తమ వాదనను వినిపించారు. కాగా తమ పెళ్లి ప్రతిపాదనను సిద్ధార్థ్ రెడ్డి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో మనస్తాపం చెంది ఇద్దరం కలిసి కూల్ డ్రింక్లో పురుగు మందు కలుపుకొని తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నారని ప్రాథమికంగా పోలీసులకు సిద్ధార్థ్ రెడ్డి తెలిపారు. అయితే ఈ కేసు ఆత్మహత్యగా నమోదైనప్పటికీ ప్రత్యూష తల్లి సరోజినీదేవి మొదటి నుంచి దీనిని హత్య అని వాదిస్తూ వచ్చారు. అయితే ఎట్టకేలకు సుప్రీంకోర్టు దీనిపై తుది తీర్పు వెల్లడించింది. 4 వారాల్లోగా సిద్ధార్థ్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.